తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆమె చుట్టూ వివిధ వాదనలు, విమర్శలు, మిస్టరీలతో రాజకీయ రంగం రగిలిపోతోంది. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలకు ఇదొక అవకాశంగా మారింది. కానీ ఇదంతా జరుగుతున్నప్పటికీ కుటుంబ అంతర్గత పరిస్థితులు మాత్రం మరింత ఆసక్తికరంగా మారాయి. తండ్రితో కూతురు మాట్లాడడం లేదు, అన్నతో చెల్లెలు మాట్లాడడం లేదు. ఎందుకంటే కవితపై వదంతులు, కుట్రల ఆరోపణలు ఒకవైపు, కుటుంబ సంబంధాలు మరోవైపు రాజకీయ రంగాన్ని ఊగేస్తున్నాయి. కేసీఆర్ సన్నిహితులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల మధ్య ఎవరో ఒకరు కవితకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు కవితకు మద్దతుగా నిలవడంతో మిగిలిన ఇద్దరిపై దృష్టి వెళ్లింది. కేటీఆర్ తో కవిత మధ్య సైలెంట్ పోటీ ఉందని చర్చ సాగుతుండగానే కవిత ఒక్కసారిగా ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ పరిస్థితిని మళ్లీ మలుపు తిప్పింది. ఏసీబీ నోటీసులపై కవిత చేసిన ట్వీట్ తన అన్న కేటీఆర్ కు పరోక్షంగా మద్దతుగా కనిపించడంతో ఇద్దరి మధ్య గొడవ లేదన్న సందేశమే ఇచ్చిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. ఇక కవిత వైఖరిలో మలుప లేక కేసీఆర్ జోక్యం వల్ల ఆమె మళ్లీ పాత మార్గానికి వచ్చినట్ల? ఈ దుమారంలో మరో విశేషం ఏంటంటే సింగరేణి జాగృతి అనే కొత్త సంస్థను కవిత ప్రారంభించారు. ఇది తెలంగాణ జాగృతి నుంచి విడిపోయిన కొత్త సంస్థలా కనిపిస్తోంది. 11 ప్రాంతాలకు ప్రత్యేక సమన్వయకర్తలు నియమించడం కొత్త శక్తిగా ఎదగాలన్న సంకేతాలుగా ప్రచారం జరుగుతోంది. ఇక జూన్ 2న కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారన్న ఊహాగానాలు రాజకీయాలను మరింత హీట్ చేస్తున్నాయి. తాను పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలమిచ్చాయి. కారులో మొదలైన కలహం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ప్రయాణానికి బీజం వేస్తుందా? కవిత మరో షర్మిలాలా మారతారా, లేక కొత్త దారి ఎంచుకొని తనదైన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారా అన్నది త్వరలో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.